ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 23లో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నూతన దినాన్ని ఇస్తున్నప్పుడు ఆయన వాత్సల్యత కూడా మనకిస్తాడంట. వాత్సల్యత అనేటువంటిది ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ప్రేమ అనుదినము మన మీదకి వస్తుంది. ఒక దినాన్ని దేవుడు నీకు ఇచ్చినట్టుగా ఒక నూతన వాత్సల్యత దేవుడు నీ పట్ల చూపిస్తున్నాడు. తల్లి తన బిడ్డ పట్ల వాత్సల్యత చూపిస్తుంది, మెర్సీ కనికరం చూపిస్తుంది. నువ్వు ప్రతిదినము నువ్వు తెలియకనే చేసిన పొరపాట్లు అన్నీ కూడా నిన్ను కడిగి శుద్ధీకరించి నీ కంట్లో పుసి తీసి నీ నోటికి పాసి తొలగించి నీ ఒంటికి స్నానం చేయించి నీకు కొత్త బట్టలు తొడిగి ఆమె నిన్ను ప్రతిదినము ఫ్రెష్గా మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె కనికరము నిన్ను ఫ్రెష్గా మారుస్తూ తీసుకొచ్చింది. నువ్వు పరుచుకుంటున్నావు తెలియకుండానే. కానీ తల్లి కనికరం ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నీ దేహంను శుద్ధి చేసి నిన్ను మళ్ళా ఆరోగ్యకరమైన బిడ్డగా చూడాలని తల్లి ఏ విధంగా ఆలోచించిద్దో, పరలోకమందున్న దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన వాత్సల్యత నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నీ మీద ఉన్న అపవిత్రత తొలగిస్తాడు దేవుని బిడ్డ. నీ మీద ఉన్న పాపాన్ని కడిగివేస్తాడు. నీకున్న మలినాన్ని తొలగిస్తాడు దేవుని బిడ్డ. నీకున్న నిందలన్నిటినీ తొలగిస్తాడు. నీకున్నటువంటి చీకటి గుణాలను తొలగిస్తాడు. అందుకనే ప్రతిదినము నువ్వు ప్రార్థించాలి, ప్రభువా అనుదినము నీ వాత్సల్యత నా మీద, నా కుటుంబం మీద ఉండునుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు నేను ఎలా నడవాలో నాకు చెప్పు. ఈచ్ డే ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా దినాన్ని వాడుకోవాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం గొప్పేం కాదు, కానీ దేవుడు నూతన సంవత్సరం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. మీ అలవాట్లు మార్చుకోండి, మీ ప్రార్థన విధానాన్ని మార్చుకోండి, మీ భక్తి విధానాన్ని మార్చుకోండి. లాస్ట్ ఇయర్ బాగా ప్రార్థించావా? అంతకన్నా ఎక్కువగా నూతన సంవత్సరంలో ప్రార్థించాలనే ఆలోచన ఉండాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలని, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పరిశుద్ధ జీవితంలో ఇంకా ఎక్కువగా పరిశుద్ధంగా జీవించాలని, దేవునికి బాగా దగ్గరవ్వాలని, పవిత్రమైన మార్గంలో జీవించాలని, వ్యర్థమైన వాటిని వదులుకోవాలని, దేవునికి ఇష్టలుగా మారాలని ఒక ఆశ నీలో ఉంటే నీ ఆశ నిన్ను లాక్కుని వెళ్తుంది. దేవుణ్ణి మొట్టమొదటిగా ముందు పెట్టుకుంటే ఎప్పటికీ నువ్వు వెనుక ఉండవు. దేవుడు నిన్ను వెనుక పెట్టడు. నీ దేవుణ్ణి ముందు పెట్టుకోండి. జీవితకాలంలో ప్రతి ఉదయమున ప్రభు కృపాసనం యొద్దకు వెళ్ళి ఆయన మెర్సీని, ఆయన వాత్సల్యతను, ఆయనిచ్చే కృపను, ఆయనిచ్చే కనికరాన్ని నీ కొరకు, నీ కుటుంబం కొరకు తీసుకుంటాను ప్రభువు దగ్గర నుండి అన్నవారు చేతులు పైకి చూపించండి. హల్లెలూయా. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమము, తెలిసి ఉన్నది నా పాపములు, తెలిసి ఉన్నది నా
పరిశుద్ధ హృదయం కలుగా చేయుము. పరిశుద్ధ హృదయం కలుగా చేయుము. పరిశుద్ధ హృదయం కలుగా చేయుము. పరిశుద్ధ హృదయం కలుగా చేయుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఇన్నాళ్ళు నువ్వు కాపాడావు, నీ రెక్కల చాటున కాపాడావు. ఎన్నో గాయాలు మాన్పావు, ఎన్నో రోగములను స్వస్థపరిచావు, ఎన్నో వైరస్ల నుండి మమ్మల్ని తప్పించావు. నువ్వు చేసిన మేలులను నేను మర్చిపోలేను ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నూతన వాత్సల్యత మాకు దయచేయి. నేను మొరపెట్టుచుండగా అనుదినము నీలో పుట్టుచున్న వాత్సల్యత నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి ప్రభువా. నీ వాత్సల్యత నాపై చూపు నాయనా. అనుదినము నీ కృపావర్తను నాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. దినమెల్లా మేము సంతోషించులాగున అయ్యా, మేము నీలో స్థిరపడులాగున, నీలో నీ దయలో కొనసాగులాగున నీ కృపను మాకు దయచేయి. నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరినీ ఆశీర్వదించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.